కామాఖ్య టెంపుల్. భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ కామాఖ్య దేవి ఆలయం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఆలయం చరిత్ర అటువంటిది గనక. ఇక్కడ ఉన్న రహస్యాలు అలాగే తంత్ర సాధన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మరి ఇలాంటి టెంపుల్ని ఈరోజు మీరందరూ నా ద్వారా దర్శించుకోబోతున్నారు, ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నారు. అందువలన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మొదలెడదామా? అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. సో నేను ఉదయం 8కి అయితే వచ్చాను. నాకు గంటన్నరలో దర్శనం అయిపోయిందండి. సామాన్యంగా కామాఖ్య టెంపుల్ దగ్గర హెవీ క్రౌడ్ ఉంటదండి. హ్యూజ్ క్రౌడ్ ఉంటది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ కదా! ఎప్పుడు జనాలు చాలా ఎక్కువగా వస్తా ఉంటారనమాట. అస్సలు ఖాళీ ఉండదు. అండ్ ఇయాల శుక్రవారం అండి. సో శుక్రవారం అయితే ఇక అమ్మవారి గుళ్ళల్లో చాలా ఎక్కువగా వస్తా ఉంటారు. మీ అందరికీ తెలిసిందే. దాంతో పాటుగా వీకెండ్స్‌లో అయితే ఇంకా హెవీగా ఉంటుందండి. నార్మల్ టైమ్స్‌లో అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలంటే ఒక జనరల్ లైన్‌లో ఈజీగా 4-12 గంటల సమయం అయితే పడతదండి. అది మీరు వచ్చిన టైంని బట్టి ఉంటది. సో అందరూ పొద్దున్నే ఉదయాన్నే వచ్చేసి జనరల్ లైన్‌లో నిల్చొని ఎప్పుడుకో చేసుకుంటే గాని అంతెందుకు ఇవాళ ఉన్న క్రౌడ్‌కి మీరు దర్శనం లైన్‌లో నిల్చుంటే ఈజీగా 6 గంటలైతే పట్టుద్దంట. సో నేనెలా గంటన్నరలో చేసేసుకున్నానంటే, మీకు ఏ గుళ్ళకెళ్ళినా కామన్‌గా బయట పండితులు వాళ్ళు ఉంటారు కదా! పంతులు. వాళ్ళు సెపరేట్‌గా దక్షిణ తీసుకొని ఎళ్లి దర్శనం చేపిస్తారు కదండీ! సో నేను కూడా అదే విధంగా ఈరోజు చేశాననమాట. నాకొచ్చేసి రూ. 1100 అయితే తీసుకున్నారు. పర్లేదు, దర్శనాన్నయితే మంచిగా చేపిచ్చారండి. సో నేను అమ్మవారిని దర్శనం చేసుకున్న. అద్భుతంగా దర్శనం అయితే ఇచ్చారు. అందరూ బాగుండాలని కూడా కోరుకున్నాను. ఇకపోతే మనం ఈ వీడియోలో కామాఖ్య టెంపుల్ ఎలా ఉంటుంది, ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే అసలు ఈ టెంపుల్ స్టోరీ ఏంటి, హిస్టరీ ఏంటి, ఇక్కడ ఉన్న మిస్టరీ ఏంటి, ఇక్కడ తాంత్రిక విద్యలకి ఫేమస్ అంట, అసలు అదేంటి అనేది పూర్తిగా మనం అయితే తెలుసుకుందాం. ఈ టెంపుల్ నేను ఆల్రెడీ పరిక్రమ చేశా టెంపుల్ చుట్టూ దర్శనం చేసుకొని. సో మిమ్మల్ని కూడా తిప్పుతా. ఇప్పుడు టెంపుల్ చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్తాం. మళ్ళీ చూసేయండి ఆ చుట్టుపక్కల టెంపుల్ ఎలా ఉంది అన్ని చూసేయండి. అలాగే నేను ఇంకో విషయం, ఫస్ట్ టైం అంటే నేను జనరల్‌గా ఇదిగోండి పూజ చేయించాననమాట. నేను జనరల్‌గా నాకు తెలీదు వీటి గురించి. బట్ ఇవాళైతే చేయించాను. ఇదొచ్చేసి నాకు రూ. 500 పడింది. ఇందులో వచ్చి ఈ ప్రసాదాలు ఇవి ఉంటాయి కదా! మీకు కూడా తెలుసు. ముఖ్యంగా ఈ జెల్ అంటండి. ఈ జలం అయితే చాలా ఇంపార్టెంట్ అంట. సో నాతో తాగిపిచ్చారు అండ్ కొంచెం కూడా మనకి ఇచ్చారనమాట. ఒకసారి నా ఎదురుగా టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది చూడండి. మీకు కనిపిస్తుంది కదా! ఇదే టెంపుల్ అండి. ద మోస్ట్ పవర్ఫుల్ 18 శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇట్లా మేకలు అయితే ఉంటాయి, మీరు ఎక్కడ చూసుకున్నా సరే. అదిగోండి అక్కడ చాలా మేకలు ఉంటాయి, బలిస్తారనమాట. ఇదిగోండి కొంచెం దగ్గర నుంచి అయితే ఒకసారి టెంపుల్ ని దర్శనం చేసుకోండి. మీరంతా చూస్తున్నారు కదా లైన్ ఏ విధంగా ఉందో. పబ్లిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. హిందూ పురాణాల ప్రకారం సతీదేవి అంటే శివుడి యొక్క భార్య తన తండ్రి గారు అయిన దక్షుడు ఒక యజ్ఞం చేపిస్తాడు. ఆ సమయంలో శివుడి పట్ల సతీదేవికి జరిగిన అవమానం తట్టుకోలేక తను అగ్నిలో దహనమవుతుంది. దీనితో శివుడు ఎంతో కోపానికి గురవుతాడు. తీవ్ర విషాదంలో సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని భయంకరమైన తాండవం చేస్తాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కసారిగా ప్రపంచం నాశనం అవుతుందేమో అన్నంతగా ఉంటుంది. అలా జరగకముందే దాన్ని ఆపడం కోసం విష్ణు భగవానుడు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా చేస్తాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలనే మనం శక్తి పీఠాలుగా భావిస్తాం. ఇందులో సతీదేవి యొక్క యోని భాగం పడిన ప్రదేశమే ఈ కామాఖ్య టెంపుల్. అంటే ఇక్కడ ఎన్నో కర్మల నుండి, దుష్ట శక్తుల నుండి, చెడు ప్రభావాల నుండి విముక్తి కలిగించగల ఎంతో శక్తివంతమైన అమ్మవారు ఈ కామాఖ్యాదేవి. విఘ్నేశ్వరుడు ఉన్నాడు, దర్శనం చేసుకోండి. అక్కడ అందరూ అలా రూపాయి బిళ్ళలను అయితే పెడుతున్నారు అనమాట. అంటే
పాయింట్. ఒక సైడ్ చూసాం కదా, ఇది ఇంకో సైడ్. ఈ ఆలయం నీలాచల కొండలపైన ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 8 నుండి 9వ శతాబ్దం మధ్య నిర్మించారు. అయితే కాలక్రమేణా ఆలయం ధ్వంసమై తరువాత భోజ్ రాజవంశానికి చెందిన రాజు నరనారాయణుడు 1565 ప్రాంతంలో తిరిగి నిర్మించారు. ఇవన్నీ ఇలా అమ్ముతారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి అందరు దీపాలను అయితే వెలిగించుకుంటారండి. నేను కూడా వెలిగించాను ఇక్కడే. ఇటు సైడ్ ఏమో, ఇటు పక్క ఏమో కొబ్బరికాయలు కొట్టుకుంటారు అనమాట. అందరు ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారు. మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహం ఉండదు. గర్భగుడిలో సహజంగా ఏర్పడిన యోని ఆకారపు శిలను, అంటే ఈ సృష్టి జన్మించిన చోటు, ఎంతో శక్తివంతమైన అలాగే పవిత్రమైన చోటుని దేవి స్వరూపంగా పూజిస్తారు. ఇది విని ఎవరైనా తప్పుగా భావించినా లేదా తప్పుగా ఊహించినా ఇక అది మీ కర్మ. సో నేను మీతో గుడి చుట్టూ పరిక్రమ చేస్తున్నా అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించేది మొత్తం కూడా చుట్టూ తిరుగుతూ చూపిస్తున్నా. సో చూడండి, మీరు తిరిగినట్టు ఇలా వస్తాయి. అలాగే ఈ ఆలయంలో పూర్వకాలం నుండి కూడా జంతు బలిని సాంప్రదాయంగా జరుపుతారు. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే, కామాఖ్య టెంపుల్లో ఎన్నో తంత్ర సాధనలు చేస్తారు. దేశం నలుమూలల నుండి సాధువులు, తాంత్రికులు, అలాగే అఘోరాలు ఇక్కడికి వస్తారు. ఇక్కడ జరిగే తంత్ర పూజలు, శుద్ధ పూజలు ఎంతో ప్రత్యేకంగా శక్తివంతంగా ఉంటాయి. ప్రత్యేక మంత్రాలు జపం చేస్తారు. ధ్యానం, హోమం, జపం ద్వారా దేవిని ఆరాధిస్తూ శక్తిని పొందుతారు. అలాగే ఈ ఆలయం చుట్టూ అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి. వాటిని దశమహావిద్య దేవతల ఆలయాలు అంటారు. ఎంతో శక్తివంతమైనవి కూడా. ఇదిగోండి, మళ్ళీ మొదటి సైడ్కి అయితే వచ్చేసాం. ఇందాక మీకు అక్కడ నుండి నేను చూపించింది. సో అదనమాట. ఆ శిల అంటే యోని నుండి ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలియదు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అంబుబాచి మేళా అనే పండుగ జరుపుతారు. ఆ సమయంలో దేవి ఋతుక్రమంలో, అంటే మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నారని భావిస్తారు. అందువలన 3 రోజుల పాటు టెంపుల్ని మూసివేస్తారు. టెంపుల్ ప్రాంగణానికి దగ్గరలో ఉన్న బ్రహ్మపుత్ర నది మొత్తం కూడా ఎర్రగా మారుతుందంట. ఆ సమయంలో ఆ శిల నుండి ఎర్రని నీరు బయటకు వస్తుంది. సో ఇంకది 51 శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య టెంపుల్ని అయితే మీరందరూ దర్శించుకున్నారు, తెలుసుకున్నారు. సో ఇంకా మనమైతే బయటికి వెళ్ళిపోదాం. ఇక వెళ్ళేదాన్ని ఏమైనా టెంపుల్స్ ఉన్నాయేమో చూసుకుంటూ వెళ్ళిపోదాం బయటకు. ఓకేనా? మీరైతే హ్యాపీ కదా? వీలైనంత చూపించా. సో ఇంకా అది టెంపుల్ అండి. మీకు ఇక్కడ పండితులు కనపడుతున్నారు కదా, వాళ్ళని ఎవరిని అప్రోచ్ అయినా సరే మనల్ని అయితే తీసుకెళ్తారనమాట. నడవలేకపోతే ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇంకా బయటికి ఇదే ఎగ్జిట్ అండి. బయటకు వచ్చేసాం మనం. బయటకు వస్తే మొత్తం కూడా షాపులు ఇన్ని ఇట్లా. ఇంకా పూజా సామాగ్రి, చెప్పులు కూడా ఇట్లా షాపుల దగ్గరే పెట్టాలి. అక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి లేదు ఇక్కడ. ఎన్ని రకాల పూలు అమ్ముతున్నారో చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇది చిన్న మస్తా టెంపుల్ అండి. అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా దశమహావిద్యా టెంపుల్స్లో ఇది కూడా ఒకటి ముఖ్యమైనది. టెంపుల్లో ఏంటంటే అండి, ఈ టెంపుల్లో ఏంటంటే కిందకు ఉంటారండి. మెట్లు దిగితే చాలా కిందకి లోపలికి వెళ్ళాలి. బాగుంటుంది. ఎవరైనా వస్తే రండి ఇక్కడికి. ఇక్కడే మనకి అన్న సేవా క్షేత్రం కూడా ఉందండి. దాని ఎదురే ఉంటుంది ఈ టెంపుల్. అన్నదానం వచ్చేసి 12 నుంచి 4 PM అండి, మధ్యాహ్నం టైంలో ఉంటుంది. ఓకేనా? ఎవరైనా వస్తే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఏమి పూజ సామాగ్రి కొనుక్కోకపోతే ఇదిగోండి, ఇక్కడైతే ఫ్రీ షూస్ అయితే ఇక్కడ ఫ్రీగా పెట్టుకోవచ్చు అండి. గమనించండి వచ్చినప్పుడు. ఓకేనా? ఎంట్రీకి వెళ్ళే దారిలో అనమాట. ఇదిగోండి ఈ ఏరియాలో ఫ్రంట్ సైడ్ ఇది.
మనం మన కామాఖ్య టెంపుల్ దగ్గర నుంచి ఒక 300 మీటర్ల ముందుకు వస్తాయండి మనకి. బగ్లముఖి అమ్మ టెంపుల్ అయితే ఉంటది. సో ఇది కూడా మిస్ అవ్వద్దు, కంపల్సరీ రావాలన్నమాట. ఇదిగోండి ఇంక ఈ విధంగా అయితే ఉంటది. లోపలైతే కెమెరా అలవలేదు. సో నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి చెప్తా మీకు ఎలా ఉందని. చెప్పులైతే ఎడిట్ చల్లాలి. నేను ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నానండి. లోపలైతే చాలా బాగుంటది అనమాట. అమ్మవారు కూడా ఆ రాళ్ళ మధ్యలో దర్శనం ఇస్తారు. ఏదో మొత్తం కొండలాగా ఉంది, లోపల కొండ రాయి ఉంది. అలాగే టెంపుల్ బయట మనం బయటికి రాగానే ఇంకోటి కాళీదేవి, ఇట్లా కాళీమాత టెంపుల్ కూడా ఉందండి. ఇదిగోండి ఇదే అనమాట. సో దర్శనం అయితే చేసుకున్నా. ఇక్కడ కూడా ఫొటోస్ అయితే ఎలా లేవు. కాళీమాత మంచి అద్భుతమైన రూపంలో దర్శనం అయితే ఇస్తారండి. రెండోది ఏంటంటే చిన్న టెంపులే కానీ పవర్ఫుల్. మిస్ అవ్వకండి, పక్కనే మీరు రోడ్డు మీదకి రాగానే లెఫ్ట్లో ఉంటుంది అనమాట. ఇదిగోండి ఫ్రీ టికెట్ అయితే ఇక్కడ అండి. మీరు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది జనరల్. సో దానికి అక్కడ నుండి మీరు ఇదిగోండి ఇటు సైడ్ వెళ్ళిపోతే మీకు కాళీదేవి టెంపుల్, ఇటే సైడ్ వెళ్ళిపోతే మీకు బగ్లముఖి టెంపుల్ అనమాట. నా ప్రసాదం కూడా నేను తీసుకున్న పూజా సామాగ్రి అవి ఉన్నాయి కదా ప్రసాదం, అవి కూడా నేను అక్కడ కొంతమంది కూర్చొని ఉంటే వాళ్ళకి ఇచ్చేసానండి. పంతులను అడిగా దీన్ని ఎవరికైనా ఇవ్వచ్చా అంటే గరీబ్ ఆద్మీక దేవో అన్నాడు, అంటే పేదవాళ్ళకి ఇయ్య అన్నాడు. సో నేను ఇంకా అక్కడ ఫుట్పాత్ మీద కూర్చొని ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. ఒకటి నా దగ్గర పెట్టుకొని మిగతా అన్ని ఇచ్చేసాను. ఇంకా చూశారు కదండి, అదనమాట కామాఖ్య టెంపుల్. మీకు బాగా చూపించాను అనుకుంటున్నా. సో ఇంకో వీడియోతో ఈ గువాహటిలో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఉంటానండి ఇంకా ఈ వీడియోలో అంతే. ఓకేనా, నేను మీ గౌతమ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి. ఉంటా, బాయ్.